వెల్కమ్ టు చీరాల లోకల్ ఛానల్. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాల కొండయ్యపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని దళిత గిరిజన పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కొండారెడ్డి వెంకటేష్ పేర్కొన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొండారెడ్డి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యపై ఎటువంటి ఆరోపణలు చేసినా సహించేది లేదని వెంకటేష్ ధ్వజమెత్తారు. విజయవాడ వరద బాధితులకు ఎమ్మెల్యే చేసిన సేవలు మరువలేను అని, కొన్ని ప్రాంతాల్లో వరద బాధితులకు సహాయం చేయడానికి కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు వెనకంజ వేసిన అటువంటి ప్రాంతాల్లో సైతం ప్రజలకు సహాయ సహకారాలు అందించిన గొప్ప వ్యక్తి ఎమ్మెల్యే కొండయ్య అని కొనియాడారు. చీరాల శాసనసభ్యులు కొండయ్య ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి చీరాల ప్రాంత ప్రజలకు ఎటువంటి సేవలు అందించారో కొండారెడ్డి మాటల్లో విందాం. ముఖ్యంగా నా ఆహ్వానం మన్నించి ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కొండారెడ్డి వెంకటేష్, దళిత గిరిజన పరిరక్షణ సేవా సంస్థకి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల చీరాల ఎమ్మెల్యే గారు ఎంఎం కొండయ్య గారు ఆయన ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా ఆయన్ని మైనస్ చేసే విధంగా అసత్య ప్రచారాలు చాలా చేస్తా ఉన్నారు. అవన్నీ అసత్యం అని చెప్పడానికి నా వంతు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా వాడరేవులో వాళ్ళు రిసార్ట్ ఉంది కదా, ఆ రిసార్ట్ వాళ్ళందరినీ పిలిచి సారు ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనకి వాడరేవులో టూరిజం ఎక్కువైపోయింది. దానివల్ల అక్కడ కలుషితం ఎక్కువైంది. దాంతో పాటు కుర్రోళ్ళు స్నానానికి లోపలికి వెళ్ళి కనుమరుగైపోయిన పరిస్థితి మనం చూసిన 2-3 జరిగింది. అయితే వీటన్నిటిని నిర్బంధించడానికి, వీటన్నిటిని కాస్త కంట్రోల్ చేయడానికి సార్ ఏం చేశారంటే, ఎంఎం కొండయ్య గారు ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి రిసార్ట్ ఓనర్స్ అందరినీ కూడా ఒక దగ్గరికి పిలిచారు. ఎమ్మెల్యే గారితో మేము ఉన్నాం, కార్యకర్తలు అందరూ ఉన్నారు, ముఖ్యంగా డిఎస్పీ గారు కూడా ఉన్నారు. అందరి సమక్షంలోనే వాళ్ళని సమావేశపరిచి ఆయన ఏం చెప్పారంటే, మన టూరిజం డెవలప్ అయ్యింది కాబట్టి జనాభా పెరిగారు, ఇక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, తర్వాత ముఖ్యంగా కాలుష్యం ఎక్కువైపోతా ఉంది, అక్కడ ఎక్కడ తిని తాగి అన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తా ఉన్నారు. సార్ ఏం చెప్పారంటే, అలా వ్యర్థ పదార్థాలని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సిమెంటు వరలు లాంటివి కట్టించి దాంట్లో వేయాలి. అలాగే సముద్రంలో స్నానం చేసి వచ్చినటువంటి వాళ్ళకి కాస్త అక్కడ రెస్ట్ రూమ్ లాంటి, బాత్రూమ్ లాంటివి కట్టించాలని చెప్పారు. ఇది అక్కడ జరిగినటువంటి విషయం. అలాగే లోపలికి కుర్రోళ్ళు కొంచెం తాగి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు, అక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని అరికట్టాలంటే మీరందరూ తలా ₹1 వేసుకొని గజేతగాలను పెట్టండి, అప్పుడు టూరిజం ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది, దానివల్ల మీకు ఎక్కువ లాభాలు వస్తాయి. కాబట్టి తలా ₹1 వేసుకొని ఈ విధంగా దీన్ని డెవలప్ చేయండి అని చెప్పారు. దాన్ని తీసుకెళ్ళి కొండయ్య గారు అందరినీ సమావేశపరిచి లంచాలు అడిగాడు, డబ్బులు అడిగాడు, బెదిరించారని చెప్తారు. ఇది చాలా దారుణం. ముఖ్యంగా సాక్షి పేపర్ వాళ్ళు ముందున్నారు ఇవన్నీ రాయడానికి. వాళ్ళ ముందు ఎవరున్నారో, వాళ్ళ వెనక ఎవరున్నారో, ఎవరు చేయిస్తున్నారో మాకు అన్నీ తెలుసు. కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాయొద్దు. రెండోది, వాడరేవు పంచాయతీలో గతంలో ఉన్నది అది చెక్ పోస్ట్ లాంటిది, అది తీసేశారు. మళ్ళీ ఇప్పుడు చాలా వాడరేవు పంచాయతీలో చాలా దారుణంగా చెత్త చెదరాలు బాగా ఎక్కువైపోయింది, పొల్యూషన్ ఎక్కువైపోయింది, కంపు కొరదా ఉంది. వాటన్నిటిని బాగు చేసుకోవాలి. అక్కడ జబ్బులు రాకుండా అందరూ ప్రజలు ఉండాలంటే వాటిని శుభ్రం చేసుకోవడానికి డబ్బులు కావాలి. డబ్బులు ఎవరిస్తారు? బయట నుంచి ఎవరు. కాబట్టి పంచాయతీ వాళ్ళు టోల్ గేట్ లాంటివి పెట్టుకొని ఆ టోల్ గేట్లోంచి వచ్చిన ఆదాయం సంవత్సరం నెలకు వచ్చి 60,000 70,000 అంతా వస్తుంది. వాటితో అవన్నీ శుభ్రం చేసుకుంటామని ఎమ్మెల్యే గారిని అడిగినప్పుడు, బాగుంది ఈ పద్ధతి, ఆ డబ్బుల్ని శుభ్రం చేసుకోవడానికి మీరు ఆలోచించండి అని చెప్పారు. అందరికీ తెలిసి ఇంచుమించుగా ఆయన మంచి చేసేది చెడు అంటున్నారు. ఇదంతా తప్పుడు ప్రచారాలు. ఇంకా ఇంకొంచెం రియల్గా ఆయన గురించి మంచిగా చెప్పాలంటే, ఆయన గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసే రోజున ఈపురపాలెంలో ఒక మహిళపై అత్యాచారం జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారాన్ని కూడా వదిలిపెట్టేసి మన హోమ్ మినిస్టర్ గారితో కలిసి ఇక్కడికి వచ్చి డే అండ్ నైట్ కూర్చొని 2 రోజుల్లో ఆ నిందితుల్ని అరెస్ట్ చేయించారు. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజు జరిగినటువంటి ఈ అమ్మాయి యొక్క సంఘటనే ఖచ్చితంగా రేపటి రోజుకి ఈ ఊళ్ళో దొంగలు, రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెన్నుపూసలో వణుకు పుట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి లేదు. అలాగే ఒక 2-3 రోజుల తర్వాత అతని పెద్ద కుమారుడిది బర్త్డే, ఆ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలి. వీపురపాలెంలో అందరూ విషాదాలు ఉన్నారు, మనం సెలబ్రేట్ చేసుకోవడం ఇది కరెక్ట్ కాదు, వద్దు అని చెప్పారు. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. విజయవాడలో వరద బాధితులు చాలా మంది ఉన్నారు. వరద ముప్పినటువంటి ఆ ప్రాంతాలకి మన సార్ని ఇన్ఛార్జిగా వేయడం నిజంగా మనం గర్వించదగ్గ విషయం. అది సార్ని వేసినటువంటి ఇన్ఛార్జిగా వేసిన ఏరియా ఎలాంటిదంటే పక్కా మాస్ ఏరియా. అక్కడ ఫేక్ వరద బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఇంకా రియల్గా చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న హయాంలో కట్టించినటువంటి ఆ కాలనీలోనే ఎక్కువగా వరదకి ముప్పుకి గురైంది.
అక్కడికి వెళ్ళడానికి ఎవరు సాహసించి ఎవరైనా వెళ్ళినా స్వచ్ఛందంగా వెళ్ళినటువంటి సేవా కార్యకర్తలు అందరినీ కూడా అక్కడ ఉన్న ఫేక్ వరద బాధితులు కుట్టి తరిమేవాళ్ళు. వాళ్ళందరూ వచ్చి సారు చెప్తే వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ కల్పించి వాళ్ళ ద్వారా కొంతవరకు సారు చేయగలిగారు. తర్వాత 2వ రోజు 3వ రోజు అందరూ వచ్చి ప్రారంభంలోనే మొదటి వరకు వస్తున్నారు, ఎంట్రన్స్ వరకు వస్తున్నారు, లోపలికి ఎవరు రావడం లేదని చెప్తే అప్పుడు సారు, నేను, ఇంకొక 2 మాత్రమే, అయ్యరికి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే పైనుంచి రాళ్ళు ఇసరడం, వాళ్ళు బూతులు తిట్టడం, కత్తులు కటారాళ్ళు ఇసరడం మేము చూసాం. అందుకే ఎవరు వెళ్ళలేదు. సారు మాత్రమే డేర్ చేసి చివరి దాకా ఆ వైఎస్ఆర్ కాలనీ ఏదైతే ఉందో ఆ కాలనీ చివరి దాకా వెళ్ళి వాళ్ళందరికీ భోజనాలు పంచి వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు, పలావులు మొత్తం అన్ని పాల ప్యాకెట్లు సహా ఇచ్చి వచ్చిన మగాడు ఒక కొండయ్య గారు, చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే. దానికి మనం సంతోషించాల్సింది పోయి ఆయన మీద పిచ్చి పిచ్చి గీతలు, పిచ్చి పిచ్చి రాతలు రాయడం చాలా దుర్మార్గం. ఇక దీన్ని ఇంతటితో ఆపకుండా ఆయన మీద దుష్ప్రచారాలు చేయాలని చూస్తే మేము ఒప్పుకోమని మీకు చెప్తా ఉన్నాం.